పంచారామ క్షేత్రాల్లో పాలకొల్లు శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. అయితే ప్రతి ఏడాది ఇక్కడ శివరాత్రికి స్వామివారికి దగ్గులూరు గ్రామానికి చెందిన వరద సోమేశ్వరరావు కుటుంబ సభ్యులు మల్లన్న పాగా అనేది ఒకటి సమర్పిస్తారు. అయితే ఈ మల్లన్న పాగాను కేవలం శ్రీశైలంలో మరియు ఈ పాలకొల్లో ఈ 2 చోట్ల మాత్రమే స్వామివారికి ఈ మల్లన్న పాగా అనే ఒక వస్త్రాన్ని సమర్పిస్తారు. అయితే దీని తయారీదారులు దాదాపు 48 సంవత్సరాలుగా వరద సోమేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు ఈ పాగాను నేత మగ్గంపై తయారు చేసి స్వామివారికి సమర్పిస్తున్నారు. కార్తీక మాసం మొదలుకొని శివరాత్రి వరకు కూడా ఇది తయారు చేస్తూ ఉంటారు. శివరాత్రికి ఈ మల్లన్న పాగాను స్వామివారికి సమర్పిస్తుంటారు. మనం చూస్తున్నది ఇదే మల్లన్న పాగా వీరు తయారు చేసింది. ఇది మొత్తం కూడా ఒక రౌండ్ షేప్లో దీనికి చేసిన పరిస్థితి. మామూలుగా వీరు తయారు చేసినప్పుడు అయితే వస్త్రం టైప్లో ఉంటుంది. ఇప్పుడు మొత్తం కూడా రౌండ్గా చేసిన పరిస్థితి. ఇది శివరాత్రి రోజున స్వామివారికి ఇది సమర్పిస్తారు. తయారీదారులు దాదాపు 48 సంవత్సరాల నుంచి దీన్ని తయారు చేస్తూ స్వామివారికి సమర్పిస్తున్న వరద సోమేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ, మీరు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు? మీ సాంప్రదాయం ఏ విధంగా కొనసాగుతుంది? మా సాంప్రదాయం అంటే దగ్గులూరు గ్రామము మా తాతల కాలం నుంచి కూడా ఈ వస్త్రాన్ని తయారు చేస్తున్నాము. ఈ క్షీర రామలింగేశ్వర స్వామి వారికి మేము పుట్టింటి వాళ్ళము. ఈ స్వామివారికి కార్తీక మాసం కానించి ఈ మల్లన్న పాగా తయారు చేస్తాము. క్షీర రామలింగేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి రోజుని లింగోద్భవాదయాన్ని ఈ స్వామివారికి సమర్పించబడును. ఇది మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కూడా ఎక్కడా లేని వంటిది. శ్రీశైలాన్ని పంచారామ శాస్త్రాల్లో కల్లా క్షీర రామలింగేశ్వర స్వామి వారికే ఈ మల్లన్న పాగా సమర్పించబడును. ఇది కార్తీక మాసంలో మొదలు పెట్టుకుంటూ ఈ మహాశివరాత్రి నాటికి ఈ 365 మూరల గల పాగాను తయారు చేస్తాము. దీని ప్రత్యేకత ఏమిటంటే స్వామివారికి మేము పుట్టింటి వాళ్ళము. ఇందులో పట్టు పంచి అమ్మవారికి చీర జాకెటు, అలాగే నందీశ్వరుడికి పంచీ కండవ, కుమారస్వామికి పంచీ కండవ, అలాగే వారికి అందరికీ కూడా ఈ 365 మూరల్లో కూడా ఈ స్వామివారికి ఈ మల్లన్న పాగా ఉంటుంది. ఇది మహాశివరాత్రి రోజుని లింగోద్భవ సమయాన్ని పంచారామ శాస్త్రాల్లో కల్లా ఉండేది మల్లన్న పాగా. ఈ క్షీర రామలింగేశ్వర స్వామివారికి మహాశివరాత్రి రోజు లింగోద్భవటయాన్ని ఈ మల్లన్న పాగా సమర్పిస్తాము. వాళ్ళు ఈ మల్లన్న పాగాను లింగోద్భవటయాన్ని స్వామివారి దగ్గరికి తీసుకుని వెళ్ళి బ్రాహ్మణ్స్ అందరూ కూడా స్వామివారికి సమర్పించి ఇది మాకు ఇస్తారు. ఇది ఆలయం కింద ఉన్న గర్భగుడిలో ఉన్న ఆలయం మీద ఉన్న శిఖరం మీదనున్న దానికి శిఖరానికి కట్టుకుంటూ గాలి శిఖరం మీద ఉన్న అటువైపు ఇటువైపు సింహాలు ఉంటాయి. అట్లకి మెడకు చుట్టుకుంటూ మండపం మీద నందీశ్వరులు ఉంటారు. ఎడాపెడ అటు ఇటు చుట్టుకుంటూ జయస్తంభానికి అటువైపు ఇటువైపు గాలిగోపురం మీద పసిడి కొండలకు కట్టుకుంటూ వస్తాము. ఇది మల్లన్న పాగా మహాశివరాత్రికి సమర్పించే పాగా. అంటే మీరు తయారు చేసిన వస్త్రం స్వామివారికి సమర్పించిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఉంచుతారు? ఇది స్వామివారికి ఆయన గుడి మీద ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులే ఉంటుంది. మన ఇష్టము కాదు. ఇది ఉంటే 9 రోజులు కానీ 11 రోజులు కానీ 16 రోజులు కానీ ఉంటుంది. మహాశివరాత్రి వెళ్ళిన రోజుల్లో 11వ రోజు కానీ 9వ రోజు కానీ ఒక శంగు రాలుతుంది. అప్పుడు దేవస్థానం వారు మమ్మల్ని పిలిచి దాన్ని మళ్ళా శిఖరం మీద ఉన్న ఆలయం మీద గోపురం మీద ఉండి పూజ చేసి ఈ వస్త్రాన్ని తీసుకుని వస్తాము కిందకి. అంటే మీరు ఇది మొదలు పెట్టేది కార్తీక మాసంలో మొదలు పెడతారు. అంటే అప్పటి నుంచి పూర్తిగా తయారయ్యే వరకు కూడా ఎటువంటి నియమ నిబంధనలు మీరు పాటిస్తాము. ఉదయం లెగ్గానే తలస్నానం చేసుకుంటూ గణపతి పూజ దీపారాధన చేసుకుంటూ అలాగే క్షీర రామలింగేశ్వర స్వామి వారికి 108 శరణాలు చదువుకుంటూ అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామికి కూడా మల్లన్న స్వామి శరణాలు చదువుకుంటూ శ్రీశైల లింగాయ శిరసాయ నమః అనుకుంటూ ఆ స్వామివారికి పూజలు చేసుకుంటూ నిష్టగా తయారు చేస్తాము. మగ్గం మీదకి పూజ అయిన తర్వాత మగ్గం మీదకి వెళ్ళి రోజు తయారు చేసుకుంటూ వస్తాము. అలాగే శివరాత్రికి రెడీ అవుతాయి, స్వామివారికి సమర్పిస్తామండి. కేవలం శ్రీశైలంలో, తర్వాత పాలకొల్లు మాత్రం. పాలకొల్లు మీరు ఈ విధంగా తయారు చేయడం వల్ల మీకు ఏ విధంగా అంటే మా తాతల కాడి నుంచి వంశపారంగా వస్తుంది, కానీ మేము తయారు చేస్తున్నాము. నేత మీద మగ్గం మీద నేస్తమాట అండి. అది మగ్గం రాత్రిపూట స్వామివారికి ఆరతలు ఇచ్చుకోవాలి. మళ్ళీ నైటు స్వామివారికి మగ్గం చాలా నిష్టతోటి ఉండాలి. మామూలుగా ఏమిటంటే
దీక్షగా ఉంటామండి. ఇంటిలో కూడాను తలస్నానం చేసుకుంటూ మామూలుగా అయ్యప్ప సమ్మాలు వేసుకున్నప్పుడు ఎలాగైతే దీక్షగా ఉంటామో అదే రకం నియమనిష్టాలతోటి చేసుకుంటూ వస్తామండి. ఇది మనం చూసుకోవచ్చు మొత్తం కూడా ఇది రౌండ్ షేప్లో వీరు చుట్టేశారంటే పూర్తిగా కూడా ఇది పూర్తి అయిపోయింది. ఇదే విధంగా స్వామివారికి ఈ ఏదైతే శివరాత్రి రేపు అనగా తర్వాత శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ లింగోద్భవ సమయంలో పైన శిఖరానికి దీన్ని కడతారు. ఆ తర్వాత దాదాపు ఒక 11 రోజుల పాటు ఉంటుంది. దానికి అదే కింద పడాలి తప్ప ఎవరు కూడా దాన్ని తీయరు అని చెప్తున్నారు. అయితే దాదాపుగా 48 ఏళ్ల పాటు కూడా దీన్ని మేము తయారు చేస్తుంటున్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉంది మీకు తయారు చేయడం? మాకు తయారు చేయడం బాగానే ఉందండి. అంటే క్షీరారామలింగ పాలకొల్లుకి ప్రసిద్ధి, అంటే పంచరామాల్లో పాలకొల్లు ప్రసిద్ధి క్షీరారామలింగేశ్వర. ఈ మల్లన్న పాగా కడతంలో ఈ దగ్గులూరు గ్రామం వరద సోమేశ్వరారు అండి, వారి అబ్బాయిలు వారు తాత ముత్తాతల కాడి నుంచి వారు వంశపరంపరంగా వారు సమర్పిస్తున్నారు క్షీరారామలింగేశ్వర స్వామి. అంటే పంచరామాల్లో మాకు శ్రీశైలం తర్వాత ఇక్కడ కడతారని తెలిసిందండి, మాకు తెలుసు అంతవరకును. పంచరామంలో భీమవరం ఉంది, అది అమరావతి, సామర్లకోట, దాక్షారం, పాలకొల్లు. ఈ పంచరామాలు కూడా చాలా ప్రసిద్ధమైన అండి. శివరాత్రి రోజున అసలు ఖాళీ ఉండదు, భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇతర. అయితే దీనికి సంబంధించి కేవలం శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి ఇదే విధంగా చేస్తారు. ఆ తర్వాత కేవలం పాలకొల్లో మాత్రమే ఈ విధంగా చేస్తారు. దేశంలో కేవలం 2 చోట్ల మాత్రమే, ఈ 2 ఆలయాల వద్ద మాత్రమే శివరాత్రి రోజున ఈ విధంగా తయారు చేసి వస్త్రాన్ని సమర్పిస్తారంటూ కూడా వీరు చెప్తున్నారు. వీడి జనశేఖర్ మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.